మీ బిడ్డలారా, దేవుని సంఘమా, మీకందరకు యేసుక్రీస్తు నామమున కృపా సమాధానం కలుగుగాక. మరి ఈ కీర్తన మనం గమనించినట్లయితే చదవబడినటువంటి ఈ కీర్తన చాలా చిన్న కీర్తన. ఎన్ని చరణాలు ఉన్నాయి? 3 చరణాలు. మరి అన్నిట్లో కూడా చాలా మరి కొన్ని 34వ కీర్తన మరి 3 చరణాలు ఉన్నాయి. మరి ఇంకా కూడా తక్కువైనటువంటి చరణాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణముతో కూడినటువంటి అనుభవాన్ని మరి కీర్తనకారుడు చెప్తున్నారు. ఈ యాత్రా కీర్తన దావీదు గారు మరి రాసినటువంటి కీర్తన. మరి ఈ కీర్తనలో మనం చూస్తాము, మరి కీర్తన అంతటికీ కూడా మరి ఒక పేరు పెట్టబడినటువంటి పేరు ఏంటంటే అణకువ. అణకువ అనే పేరు ఇక్కడ ఈ కీర్తనలో దావీదులో మరి యేసు క్రీస్తుని చూపిస్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి క్రీస్తును చూపిస్తూ క్రీస్తుతో ప్రయాణాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ చూస్తే కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఒక భవిష్యత్తు ప్రయాణం కొరకు ఒక్క అడుగు మొదట వేయాలి కదా. ఒక అడుగుతో ప్రారంభమైనటువంటి ఈ ప్రయాణం మరి ఒక గొప్ప ప్రయాణం కొరకు, గొప్ప ముగింపు కొరకు మరి అది మరి అది మనకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కీర్తనలో మనం చూస్తాము, దావీదు మరి తనలో ఉన్నటువంటివి మరి మనుషులకు కనపట్లేదు. మనుషులేమో మరి అతన్ని మరి ఒక విధంగా లోకస్తుడిగా చూస్తున్నారు, కానీ దేవుడేమో ఆయనలో చూసుకుంటున్నాడు దావీదు. మనం కూడా మరి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు లోకం మనం గుర్తించవలసిన అవసరం లేదు. లోకం మనల్ని కాడికి కూడా ఏం చేస్తుంది? కిందకి లాగేస్తుంది. మనం ఎదిగే కొంది పైకి, దేవునిలో బలపడే కొంది మనల్ని బలహీనపరచాలనేటువంటిది లోకము చూస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మన ఆత్మీయ స్థితిని బట్టి, మన ఆత్మీయ ఎదుగుదలను బట్టి దేవుడు మరి ఆయన మెట్లు గడతాడు మనకి. మనం కట్టుకోవటం కాదు, కానీ దేవుడు కట్టే మెట్లు చాలా గొప్పవి. అందుకే దావీదు అంటాడు, మరి నీకున్నటువంటి తలంపులు, నీకున్న ఆలోచనలు మా విషయములో దొడ్డవి, అంటే గొప్పవి అని అర్థం. కాబట్టి దేవుడు మన పట్ల ఆలోచించేటువంటివన్నీ కూడా గొప్ప విషయాలు. ఆ గొప్ప విషయాలను మనం కనుక మరి అర్థం చేసుకుంటే మన యొక్క జీవితము మరి లోకము కంటే కూడా దేవునిలో గొప్పదిగా మనం గమనిస్తాం. ఇక్కడ దావీదు కూడా అదే చూస్తున్నాడు. మరి ఈ యొక్క విషయములో దావీదు మొదటి 2 చరణాలలో అంటున్నాడు, యెహోవా నా హృదయము అహంకారము గలది. మొదటి మాట ఆయన ఏమంటున్నాడంటే, మరి గర్వం ఏమనుందా నా హృదయంలో? నేనేమన్నా గర్విష్ఠుండా? నేను నీ కంటికి నేను ఆ విధంగా కనిపిస్తున్నానా అనేది ఒక ప్రశ్నగా దావీదు మాట్లాడుతున్నాడు. అట్లాంటిది కాదయ్యా, నా హృదయంలో ఏమి అహంకారము, గర్వము లేదు. అసలు ఈ కీర్తనకి కారణం ఏంటి? దీనికి మూలము ఏంటి అని అంటే, ఇది మనం గమనిస్తే దీనికి సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం, 17వ అధ్యాయము మరి 25 నుంచి 29 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూస్తాం. ఇది మనకు తెలుసు. ఇశ్రాయేలీల్లో ఒకడు వచ్చుచున్నాడు. రాజు బహుగా ఐశ్వర్యము. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించునని వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా,
వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది అంతా కూడా మనం చాలాసార్లు విన్నాం. అయితే దావీదు యుద్ధం జరిగే దగ్గరికి వచ్చాడు. ఆ యుద్ధం జరిగేటువంటి మైదానం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడంతా కూడా ఇశ్రాయేలీలంతా కూడా యుద్ధ పంక్తులుగా అంటే వరుసగా కూర్చొని ఉన్నారు. అవతల పక్కేమో ఫిలిస్తీన్లు కూర్చొని ఉన్నారు. అయితే ఈ ఈ యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. దాదాపు రోజులు గడుస్తూ ఉన్నాయి. యుద్ధము ప్రారంభం కాకుండానే అక్కడి నుంచి వాళ్ళల్లో నుంచి ఒకడు గొలియాతు అనేటువంటి వాడు వచ్చి వాడు ఏం చేస్తున్నాడంటే ఒక అరుపులు కేకలతో ఈ ఇశ్రాయేలీలను భయపెడతా ఉన్నాడు. మరి యుద్ధం చేయటానికి మీలో ఒకడైనా వచ్చి నన్ను, లేదా మీరు అందరూ వచ్చి నన్ను జయించండి, నన్ను గెలవండి, నన్ను గెలిస్తే ఫిలిస్తీన్ని గెలిచినట్టే అనేటువంటి అరుపులు కేకలతో వాడు ఈ ఇశ్రాయేలీలను భయపెడతా ఉన్నాడు. మనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో సాతానుడు అనేవాడు మరి మనల్ని, దేవుని బిడ్డల్ని ఆ విశ్వాసములో ఉన్నటువంటి మనల్ని అవిశ్వాసములోకి తేటానికి వాడు బలమైనటువంటి ఆ యొక్క మరి మాటలతోనూ, లేదంటే వాడి యొక్క బలాన్ని మన ముందు ప్రయోగించటంలోనూ మరి ఇవన్నీ కూడా వాడు మన ముందు ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ఇశ్రాయేలీలు భయపడుతున్నటువంటి ఆ సమయంలో యుద్ధము లేట్ అయిపోతా ఉంది, ఆలస్యం అవుతా ఉంది. ఆలస్యం అవుతున్న క్రమంలో ఈ యొక్క యెషయా అనేటువంటి దావీదు తండ్రి ఏం చేశాడంటే మరి దావీదుకు చెప్పి, అన్నయ్యలు అక్కడ ఉన్నారయ్యా, అక్కడికి నువ్వు వాళ్ళకి రొట్టెలు తీసుకెళ్ళు, ఆహారం తీసుకెళ్ళు, వాళ్ళ బాగోగులు ఎట్లా ఉంది, వాళ్ళ యోగక్షేమాలు ఎలాగున్నాయి నువ్వు తెలుసుకొని రమ్మని దావీదును పంపించినప్పుడు దావీదు నేరుగా వచ్చి అక్కడ యుద్ధం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ చూస్తున్న పరిస్థితి దావీదుకు నచ్చలేదు. ఎట్లా ఉంది అక్కడంతా కూడా దేవుని జనాంగాన్ని ఒక అపవిత్రుడైనటువంటి వాడు, ఒక అవిశ్వాసి అయినటువంటి వాడు భయపెడుతున్నాడు. ఆ పరిస్థితిని దావీదు చూశాడు. చూసి మరి దావీదుకి మరి ఏ విధంగా ఉంది అని అంటే రోషం వచ్చిందంట. రోషగించుకొని దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ఒక ఫిలిస్తీయుడు సున్నతి లేనివాడు దేవుని ప్రజల్ని భయపెట్టటమా, అసలు ఇదేంటి, అసలు ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుడు ఎంత బలవంతుడో, దావీదుకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడో, దావీదుకు తెలుసు దేవుడు ఎంత సర్వశక్తి కలిగినటువంటి వాడు. అందుకే ఆయన అంటున్నాడు జీవము కలిగిన దేవుడు అని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. మన దేవుడు జీవము కలిగిన వాడు, బొమ్మ కాదు, మట్టి కాదు, విగ్రహము కాదు, ఆయన శక్తి లేనివాడు కాదు అని దావీదుకు తెలుసు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నేను ఆ దినాన ఇదిగో గొర్రె పిల్లను ఆ యొక్క సింహం తీసుకెళ్లేటప్పుడు ఆ సింహాన్ని ఎదుర్కొని నేను దాని నోట నుంచి ఆ గొర్రె పిల్లను రక్షించినప్పుడు నా దేవుడు అక్కడున్నాడు, నా దేవుడిచ్చిన శక్తితో నేను ఆ సింహాన్ని జయించాను, ఆ ఎలుకబంటిని నేను జయించాను. కాబట్టి నా దేవునికి యుద్ధం చేయటం పెద్ద కష్టమేం కాదు. యుద్ధం అనేటువంటిది ఆయన చేసేటువంటి యుద్ధాలు గొప్ప యుద్ధాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే, అక్కడ ఎవరు కూడా దేవుల్లో లేనటువంటి వారు, విశ్వాసములో లేనటువంటి వారుగా కనిపిస్తున్నారు. చూడండి, మనం గమనిస్తే వాళ్ళందరినీ దావీదు గమనించాడు. దావీదు చాలా చిన్నోడు వాళ్ళందరికంటే. దావీదు ఏంటి మరి ఇంత గొప్ప దేవుని సైన్యముగా ఉన్నటువంటి పేరు పెట్టబడినటువంటి ఈ నా జనులు, లేదంటే నా దేవుని జనులు ఇంత బలహీనంగా ఉన్నారా, ఇంత విశ్వాసము లేనటువంటి వారు ఉన్నారా? గమనించండి ప్రియులరా, మనలో కూడా అనేక కార్యాలను మనం చూడకపోవటం వల్ల, అనేక కార్యాలు మనము మరి వాటిని పొందుకోకుండా ఉండటం వల్లనే మన యొక్క విశ్వాసము తెలుస్తూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ దావీదు కూడా ఆ జనులను చూస్తూ ఏంటి పరిస్థితి, అతన్ని ఎందుకు జయించలేకపోతున్నారు, ఏంటి కారణము, దీని ప్రతిఫలం ఏంటి అని అంటే, అయా దావీదు రాజుగారు ఈ విధంగా ఒక బహుమానము మరి అనౌన్స్ చేశారు, దీన్ని గనక జయిస్తే ఆ రాజుగారి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారంట, తర్వాత రాజ్యముల అర్ధ భాగము ఇస్తారంట అని
అనౌన్స్ చేసినప్పుడు అక్కడ దావీదు పలికినటువంటి మాట అది మరి ఈ సున్నతి లేనివాడు అనేటువంటి మాటను దావీదు పలికితే ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ అన్నయ్య వచ్చి, రేయ్ ఏం పని నీకు ఇక్కడ, నువ్వు ఏంటి చిన్నవాడి పోయింది ఈ మాటలేంటి, నీకేంటి గర్వం పట్టింది నీకు అని మాట్లాడాడు. చూడండి, ఒక ఒక అవిశ్వాసిని జయించలేనటువంటి వాడు, ఒక మరి ఒక యుద్ధాన్ని జరిగించలేనటువంటి వాడు, మరి ఒక శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడలేనటువంటి వాడు వచ్చి విశ్వాసి అయినటువంటి దావీదును ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు గర్వము ఉంది నీకు, నువ్వు గర్విష్ఠుడవు అని మాట్లాడు. క్రీస్తునందు ప్రియులరా, దావీదు ఆ మాట యందు ఆయన ఎంతో చాలా తన యొక్క హృదయం మందు కుంగిపోయాడు, బాధపడాడు. మరి ఆ మాటలే ఈ కీర్తనలో మనం చదువుతున్నాం. కాబట్టి అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన, అయ్యా దేవా యెహోవా, నా హృదయములో అహంకారము లేదు. ప్రియులరా, మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలను మనం ఏం చేయాలంటే దేవుని ఎదుటికి తీసుకురావాలి. మన హృదయాలను దేవుని ఎదుట మనము పరిశీలించుకోవాలి. దావీదు ఏ రీతిగా పరిశీలించుకున్నాడు, లోకమేమో ఈ విధంగా నన్ను గర్విష్ఠుడు అహంకారి అని నన్ను మాట్లాడుతుంటే, దేవా నువ్వు నన్ను చూస్తున్నావు కదా. అందుకే దావీదు కీర్తనలు అంటాడు, నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయాన్ని చూడు, నా హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో చూడయ్యా, దాన్ని నాకు బాగు చేయయ్యా, నా హృదయాన్ని బాగు చేయయ్యా అని ప్రార్థించిన దావీదు. మరి ఈ మాటలను చూస్తే మరి ఈ విధంగా మనము ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఈ కీర్తన రాయబడింది. అందుకే ఈ కీర్తనను మనం ధ్యానిస్తూ ఉండగా ఈ ధ్యానపూర్వకమైనటువంటి ఈ కీర్తనలో దావీదు అంటున్నాడు, మరి ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ యాత్రలు చేసే కీర్తనలు అంటారు వీటి. ప్రయాణం, ఈ ప్రయాణము మనం యెరూషలేముకు అనుకున్నప్పుడు మరి ఈ నూతన నిబంధనలో ఈ నూతన సంఘములో మనము మరి ఆ పరమ యెరూషలేమైనటువంటి ఆ పరలోకానికి ప్రయాణం అయ్యేటప్పుడు మొదటి అడుగు ఎలాగుందో పరిశీలన చేసుకోవాలి. దావీదు కూడా ఇదే మనకు తెలియజేస్తున్నాడు. అహంకారపూరితమైనటువంటి ఈ యొక్క గర్వముతో కూడిన హృదయం ఉంటే మనము దేవుని సన్నిధిలోకి నిలవలేము, దేవుని సన్నిధిలో ఉండలేము, దేవుని రాజ్యానికి మనము అర్హులం కాలేము. అందుకే ఆయన అంటాడు, మొదటి 2 చరణాలలో మనం గనక చూస్తే ఇక్కడ వినయము సంతృప్తి కనపడు. వినయము, అణుకువ అని అంటే వినయము, నమ్రత, దేవుని ఎదుట తను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడో, మరి దేవుని ఎదుట తను ఏ విధంగా తనను పరిశీలించుకుంటున్నాడో మనం గనక చూసినట్లయితే ఆయన అంటాడు, అహంకారము లేదయ్యా, గర్వము లేదయ్యా. అంటే గర్వం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి అని అంటే మనం చూస్తే ఇది ఇతరుల గౌరవాన్ని ఏం చేయదంట, లెక్క చేయదంట, ఇతరులను గౌరవించదు. నేనే ఎక్కువ, నేనే గొప్పవాడిని, వాళ్ళదేంది వాళ్ళేంటి అనేటువంటి మాటలు మనం చూసావా. మరి దావీదు అన్నది ఎవరిని, విశ్వాసుల్ని కాదు. దావీదు అన్నది ఎవరు, దేవుని బిడ్డల్ని కాదు. ఎవరినన్నాడు, అవిశ్వాసిని. కాబట్టి వాడు గర్వంతో మాట్లాడుతున్నాడు, వాడు తన బలాన్ని చూసుకొని మాట్లాడుతున్నాడు, తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని చూసి మాట్లాడుతున్నాడు వాడు. అని మనము దేన్ని చూసి గర్వించాలి, మనం దేన్ని చూసి అతిశయపడాలి అని అంటే పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చి అతిశయపడు. ఆ సిలువ జయకరమైనటువంటి, ఆ సిలువలో నా విజయం ఉంది, ఆ సిలువలో నేను విజయుడనైనే కనపడుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ఆ సిలువను, ఆ మరణాన్ని జయించినప్పుడు ఆ మరణములో ఉన్న నేను కూడా ఆ విజయాన్ని పొందుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మరి ఈయనంటాడు, ఈ గర్వము అనేటువంటిది మనం చూస్తే ఈ గర్వం వలన ఏమవుతుంది అని అంటే విశ్వాసులు పడిపోతారు. విశ్వాస జీవితము బహుభ్రష్టమైనటువంటిదిగా తయారవుతుంది. మనం గమనిస్తే చూడండి, ఉజ్జియా అనేటువంటి వాడు ఒకరిని మనం చూస్తాం. దినవృత్తాంతముల గ్రంథం
రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, 16వ వచనము నుండి మనం చూస్తే ఇక్కడ అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఎంత భయంకరమైన మాట. ఈ ఉజ్జియా అనేటువంటి వాడు చిన్నప్పటి నుంచి బాగా దేవునిలో ఎదిగినటువంటి వాడు. చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు దేవునిలో పెంచారు, గొప్పవాడిని చేశారు. మరి ఈ ఉజ్జియా రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క దినాలలో మరి దేవునితో ఉన్నటువంటి వాడు, దేవునితో నడిచినటువంటి వాడు. ఆయన మరి తన రాజ్య పరిపాలనలో నిత్యము కూడా దేవుని దగ్గర విచారణ, అంటే దేవునితో ప్రార్థన చేసి తన యొక్క భవిష్యత్తు గురించి అడిగేటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఇక్కడ ఉజ్జియాలో మనం చూస్తాం. ఈ ఈ యొక్క మరి దేవునితో నడిచినంత కాలం కూడా ఉజ్జియా బహుగా విస్తరిస్తూ డెవలప్ ఉంది. ఆయన అభివృద్ధి చెందుతున్నాడు. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి క్రమంలో అతను ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాడు అనమాట. గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఉజ్జియా పేరు వినబడుతుంది. చూడండి, మరి ఆ దేశాలు, శత్రు దేశాలలో మరి ఉజ్జియా అంట ఇశ్రాయేలు పరిపాలిస్తున్నాడు. మరి ఆ పరిపాలిస్తున్నటువంటి ఆ రాజు మరి గొప్ప గొప్ప ఆ యొక్క ఆయుధాలు తయారు చేస్తున్నాడు. ఇత్తడి అనేటువంటి లోహము ఉజ్జియా టైంలోనే వచ్చింది. ఆయన ఆ ఇత్తడితో ఆయుధాలు తయారు చేసేవాడు. డాళ్ళు, కత్తులు అన్ని కూడా ఆ యొక్క ఇత్తడితో తయారు చేయించాడు. మరి ఇటువంటి జ్ఞానముతో నింపబడినటువంటి పరిపాలన ఈ ఉజ్జియా చేస్తూ ఉండగా గొప్ప కీర్తిని పొందాడు ఆయన. ఏంటి, మనం కూడా మన జీవితాలలో ఎలాగా మరి మనం కూడా విశ్వాస జీవితంలో దేవునిని మరి అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విధానములో మన పేరు కూడా కీర్తించబడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఏంటంటే, మన కీర్తి కంటే దేవుని కీర్తిని నువ్వు ప్రచురము చేయాలి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రచురం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రకటన చేస్తావో, అందరికీ నువ్వు దేవుని గురించి ప్రకటిస్తావో, అప్పుడు ఆ ప్రకటించే వ్యక్తి గొప్పవాడిగా కీర్తించబడతాడు. ఈరోజు మనం క్రిస్మస్ అంటే మనం మొదటగా జ్ఞాపకం చేసుకునేది ఎవరిని? యేసుక్రీస్తు. దేవదూతలు వచ్చి ప్రకటించింది ఎక్కడికి? ఎవరి దగ్గరికి? గొర్రెల కాపర్లు కదా. గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి మొదట మీకు కలగబోవు సంతోషకరమైన ఈ వర్తమానం మీరేం చేయాలి అని అంటే, వాళ్ళకి ప్రకటించింది, వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఊరంతా ప్రకటించారంట. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనం గొర్రెల కాపరుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ క్రిస్మస్ పండుగలో. క్రీస్తు జనన విధానములో ఆయన బర్త్డే రోజు, ఆయన పుట్టిన రోజున మనము మొదట జ్ఞాపకం చేసుకుంటుంది గొర్రెల కాపరులు. ఎందుకంటే వాళ్ళు ప్రచురం చేశారు. మరియమ్మకి వర్తమానం వచ్చింది, మరియమ్మ ఏమైంది? ప్రచురం చేయలే. యోసేపు దగ్గరికి వచ్చిన దర్శనం, యోసేపు ఏం ప్రచురం చేయలే. గుర్తుపెట్టుకోండి, ప్రచురము చేసేవానికి కీర్తి కలుగుతుంది, ప్రకటించే వారికి కీర్తి దేవుడు కలుగు చేస్తాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ ఉజ్జియా అనేటువంటి వాడు బాగా అభివృద్ధి పొందిన తర్వాత తన హృదయంలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చిందంట. గమనించండి, గర్వం వల్ల ఏం జరిగింది అంటే, పరలోకములో మరి అక్కడ దేవదూతల మరి ఆ యొక్క సమూహములో కోట్ల మంది దేవదూతలకు ఒక మరి మ్యూజిషియన్గా మరి ఆరాధన జరిపేటువంటి ఆ యొక్క ఆధిక్యత ఉన్నటువంటి ఒక లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత తన హృదయమందు గర్వించినప్పుడు, తనను తాను దేవుని సన్నిధిలో హెచ్చించుకున్నప్పుడు వాడేమైపోయాడు? ఆడి నుంచి కిందకు త్రోయబడ్డాడు, పడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, గర్వము, నేను అనేటువంటిది ఎప్పుడైతే ఎవరిలో అయితే ఉంటుందో వాడే ఏం చేస్తాడంటే నేను పడేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ ఉజ్జియాలో కూడా
నేను అనేటువంటి, నాది అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో వాడు ఏమైపోయాడు? కింద పడిపోయాడు. ఆలయానికి వచ్చాడంట, దేవుని మందిరంలోకి వచ్చేసాడు. వచ్చి ఆ ధూప వేదికను లాక్కున్నాడంట. ఆ యాజకుల దగ్గర నుంచి, పాస్టర్ల దగ్గర నుంచి ఆ యొక్క ధూప వేదికను లాక్కోబోయితే ఆ యాజకుడు అన్నాడు, అయ్యా ఇది నీ పని కాదు, ఇది ఎవరి పని? ఇది మా పని, దేవుడు మాకు అప్పగించిన పని. నీ పని ఏంటి? పరిపాలన చేయటం. కాబట్టి నీ పని వేరు, నా పని వేరు. కాబట్టి ఈ పని నీది కాదు, వద్దు, దీన్ని నువ్వు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే పాస్టర్ మీదకి ఇచ్చే ఆ రౌద్రుడై కోపం గించుకున్నప్పుడు, అహంకారముతో అతని కళ్ళు మూసుకుపోయినప్పుడు తనకు ఎదుట ఉన్న వాళ్ళు ఎవరో తెలియట్లేదు. పిల్లరా గమనించండి, గర్వము మన కళ్ళు మూస్తుంది, గర్వము మన హృదయాన్ని కప్పేస్తుంది. భయంకరమో ఆలోచన. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ ఉజ్జియా చేసినటువంటి పనికిమాలిన పని వల్ల దేవుని మందిరములో జరగాల్సిన ఆరాధనకు ఆటంకం కలిగించాడు. అభ్యంతరాలు కలుగవచ్చును గాని ఎవని వలన అభ్యంతరము కలుగునో వానికి శ్రమ. అభ్యంతరాలు పెట్టకూడదు, ఆటంకాలు కలిగించకూడదు దేవుని సన్నిధిలో. దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పని వాళ్ళే చేయాలి. కాబట్టి ఒకరి పనిలో ఒకరు కల్పించుకోకూడదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు నిజాయితీగా, నమ్మకంగా నిర్వర్తించాలి. కనుకనే ఈ ఉజ్జియా తాను పరిపాలన చేయటానికి దేవుడు అభిషేకించినప్పుడు ఆ అభిషేకాన్ని త్రోసిపుచ్చాడు, అభిషేకాన్ని నిర్లక్ష్యం చేశాడు, ఆ అభిషేకాన్ని చిన్నబుచ్చాడు. దేవుడు మనందరికీ అభిషేకం ఇచ్చాడు. రక్షణ అనే అభిషేకం. మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, రక్షణ పొందారు కదా. రక్షణ పొందిన వారిలో యేసయ్య ఉంటాడు కదా. రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మనకి ఇవ్వబడినటువంటి వరం ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు మనలో ఉంటాడు. ఇప్పుడు యేసు కాదు, క్రీస్తు ఉంటాడు లోపల. ఏమవుతుందా? యేసులో నుంచి క్రీస్తులోకి మనము రూపాంతరం చెందినప్పుడు ఈ రూపాంతరములో మనము అభిషేకం పొందాం. ఈ అభిషేకాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఈ అభిషేకాన్ని త్రోసిపుచ్చకూడదు, ఈ అభిషేకాన్ని మనము చిన్నపుచ్చకూడదు. బట్టి దేవుడు అంటున్నాడు, ఈ ఉజ్జియా తన అభిషేకాన్ని అతను ఏం చేశాడంటే చిన్నబుచ్చాడు, కాళ్ళతో తోసేశాడు. నేనేస్తాను ధూపం అని చెప్పని అది రౌద్రుడై కోపగించుకొని ఊరిని చూసి ఆ పాస్టర్ గారి మీద మరి ఆ ధూపార్తి తీసుకొని ఆ యొక్క లోపలికి వెళ్ళి ఆ ధూపార్తి పెట్టగానే వెంటనే తన ముఖం అంతా కుష్ఠరోగంతో నిండి, వాళ్ళందరూ చూస్తున్నారు, అందరి ఎదుట కుష్ఠరోగం తనకి ముఖం నిండా వచ్చేసి వెంటనే ఆ స్థానములో ఉండాల్సిన వాడు, రాజ పరిపాలన చేయాల్సిన వాడు, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు వెంటనే ఏమైంది? వాడు బయటికి నెట్టివేయబడ్డాడు, వాడు వెళ్ళిపోయాడు. తర్వాత వాడు దూరంగా వెళ్ళిన తర్వాత వాడిని ఒక చోట పెట్టి, ఒక రూములో పెట్టి వాడిని అక్కడే చూడండి ఎంత భయంకరమో. ఒక్క గర్వము వాడిని ఎక్కడికి తోచేసింది? అసలు దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయింది. అదే తన అభిషేకంతో గనుక దేవుడిచ్చిన అభిషేకాన్ని మహింపరిచుంటే మనం ఎక్కడుండేవాడు? గొప్ప స్థాయిలో ఉండేది. గర్వము నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వము నడుస్తుంది. కాబట్టి పడిపోవటానికి ముందు కూడా గర్వము. కాబట్టి ఈ అహంకారం అనే దాన్ని మనం గమనించినట్లయితే మరి పౌలు గారు పేతురు గారు ఏమంటున్నాడో చూద్దాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. మీ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మొట్టమొదట మన అలంకరణ,
మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన అలంకరణ ఎవరై ఉండాలి? యేసు ప్రభు అయి ఉండాలి. ఈ దీన మనసు అంటే యేసు ప్రభు. దీనుడంటే యేసు. అందుకే ఆయన అంటాడు, మత్తయి సువార్త 11:29 ఏమంటాడు? ఇదిగో నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడును, నా దగ్గర నేర్చుకోండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభుని ధరించుకొని రావాలి. కాబట్టి అందరం యూనిఫామ్‌గా మరి ఆ యేసయ్యని ధరించుంటే అది ఎంత గొప్ప పరలోకములో గొప్ప సంతోషం, గొప్ప మహిమ. ఆ యొక్క దేవదూతలు చూస్తారంట ఇక్కడ ఈ స్థలాన్ని. మరి మన పైన యేసయ్య ఉన్నాడా లేదా? గమనించండి. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి అడుగుదాం, దేవా నీ సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు నా మీద ఆవరించు, నిన్ను ధరించుకొని నేను తిరగాలి, నిన్ను ధరించుకొని నేను జీవించాలి, నిన్ను ధరించుకొని నేను నీ సన్నిధికి రావాలి, నిన్ను ధరించుకొని నిన్ను మహింపరచాలి ప్రభు. ప్రతిసారి మనము ఇక్కడ ప్రకటించేటువంటి మాట, దేవుని మహింపరచాం, దేవుని మహింపరుద్దాం అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాను నేను రెగ్యులర్గా. మరి ఈ మహిమపరిచేటువంటి విధానములో నీకు దీన మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి, నువ్వు అణుకువ కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు గనుక నువ్వు ఈ విధంగా మరి దేవుని కృప పొందుకుంటే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై. బైబిల్లో దేవుడు మనకేం చెప్పాడో, ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ఆజ్ఞల వివరణ మరి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో రెండవసారి బోధించబడినటువంటిది. ఇశ్రాయేలీలకు మరి మొదట నిర్గమకాండములో ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రము తిరిగి మరలా కనానులోకి ప్రవేశించేటప్పుడు వినాల. కనాను దేశములోనికి ప్రవేశించేటప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఈ కనాను దేశంలోకి ప్రవేశించే ముందు రెండవసారి బోధించబడింది. ఈ రోజున మనం కూడా పరలోకములో ప్రవేశించే ముందు ఈ వాక్యాలు, ఈ సత్యాలు, ఈ సువార్తలు బోధించబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా రెండవసారి విని, ఒకవేళ మొదటి దాంట్లో పొరపాట్లు మనం చేసింటే రెండవ దాంట్లో సరి చేసుకొని కనానులోకి ప్రవేశించాలి. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే చూడండి, 15వ అధ్యాయము 9వ వచనం, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమియో ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. నీ సహోదరుడు నిన్ను పట్టించుకోకపోతే, నీ సహోదరుడు ఎదుట నువ్వు గొప్పవాడిగా నువ్వు అనుకోవచ్చేమో, కానీ ఆ యొక్క సహోదరుడు బీదవాడిగా నిస్సహాయకుడిగా ఉన్నప్పుడు వాడికి ఏం చేయాలి? నువ్వు సహాయం చేయాలి. యేసు ప్రభు ఇదే చెప్తున్నాడు. ఇదిగో నువ్వు మరి నిత్య జీవం కావాలని వచ్చావు, వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రం తెలుసా నీకు అంటే? చిన్నప్పటి నుంచే తెలుసు నాకు, సండే స్కూల్ నుంచి. మరి ఇప్పుడు పెద్ద ఎదిగిన తర్వాత ఈ ధర్మశాస్త్రంలో ఒక విషయం ఉంది, నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ ఆస్తి పేదలకు అమ్మటం నీకు ఇష్టమేనా? నువ్వు మరి ప్రేమించడం అంటే అదే కదా. కాబట్టి నువ్వు ప్రేమించేటువంటి ఆ ఆజ్ఞను నువ్వు ఏం చేస్తున్నావు? ఆ ఆస్తి అమ్మి నువ్వు పేదలకు ఇచ్చి నా దగ్గరికి రాయ్యా, అదే నీకు అడ్డము, అదే నీకు కొదువ. ఆ కొదువ నువ్వు ఇంత మటుకు చేయలా, సంపాదిస్తున్నావు కానీ, నువ్వు పొందుకుంటున్నావు కానీ, ఆస్తి పరుడని పేరు పెట్టుకుంటున్నావు కానీ ఇతరులకు సహాయము చేయటం లేదు. బీదలను నువ్వు జ్ఞాపకం చేసుకోవటం లేదు, బీదలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కాబట్టి అది నీకు కొదువుగా ఉంది, నువ్వు దానిని చేసి నా దగ్గరికి రమ్మని చెప్పినప్పుడు వాడేం చేశాడు? చిన్నబుచ్చుకొని ముఖం మార్చుకొని, ఏదో వాడిని నేను ఇచ్చేది ఏంది, వాడికి నేను ఇచ్చేది నేను సంపాదించుకుంటే అనేటువంటి ఒక అహంకారంతో వాడి కన్నులు మూసుకుపోయి ఆ బీదవాడిని చూడలేని కన్నులతో వాడు ఉన్నప్పుడు వాడు నిత్య జీవం పోగొట్టుకున్నాడు, పరలోకం పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో దేవుడు ఈరోజు నీతో మాట్లాడట్లేదా?
కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన కన్నుల గురించి ఇటువంటి దుష్కార్యం ఎందుకంటే నీ పొరుగు వాడిని త్రోసిపుచ్చటమే దుష్కార్యం. నీతో మరి పేదవాడిని నువ్వు లెక్క చేయకపోవటమే, పట్టించుకోకపోవటమే దుష్కార్యం. ఈ దుష్కార్యము నీ కళ్ళ ముందు ఉందేమో. దావీదు అంటున్నాడు, నా కన్నుల ముందు ఈ దుష్కార్యము ఉంచుకో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క అందని వాటి యందు మన మనస్సును పెట్టకూడదు. అందని వాటి యందు నా కన్నులు నేను పెట్టుకోవట్లేదు, ఇది అభ్యాసం చేసుకోవట్లేదు అని ఆయన అంటున్నాడు. తర్వాత ఆయన ఏమంటాడంటే, నా మనసును, నా హృదయాన్ని నిమ్మళపరుచుకున్నారు. ఇక పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఆయన మరి అక్కడ ప్రస్తావిస్తున్నాడు. సముదాయించుకుంటున్నాను, గ్యాదర్ చేసుకుంటున్నాను, నేను కూడుకుంటున్నాను, నిమ్మళపరుచుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ప్రశాంతత కోరుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ప్రశాంతత నీలో ఉందా? ఆందోళనతో ఉన్నావా? గందరగోళంలో నువ్వు ఉన్నావా? అంటే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, అనవసరమైన వాటిని నేను పట్టించుకుంటే గందరగోళంలోకి వెళ్ళిపోతాను. అందని వాటి యందు మనసు పెడితే నేను ఆందోళన చెందుతాను. నాకు మనశ్శాంతి ఉండదు. అది అందలేదే, నాకు రాలేదే అనేటువంటి బాధ నాలో మిగిలిపోతుంది. ఆందోళన కాదు, మనస ఎందుకు నాలో కుంగిపోతున్నా? ఆ కారణం ఏంటి అని అంటే, అందని వాటి యందు నేను మనసుంచాను కాబట్టి, నాకు కాని దాన్ని నేను కోరుకున్నాను కాబట్టి ఆందోళన. వద్దు. నీకు అందుబాటులో, నీకు సమీపములో ఉన్నటువంటి యేసు ప్రభుని పట్టుకో. ఆయన సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు ఆయన. యెహోవా సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి, ఆయన నీకు ఇస్తాడు. వాటిని నిమ్మళపరుచుకోవటం. ఆందోళనతో చెందుతున్నటువంటి, గందరగోళంతో, తుఫానుతో అలజడి రేగుతున్న సముద్రాన్ని యేసయ్య ఏం చేశాడు? నిమ్మళపరిచాడు. ఈరోజు దేవుడు ఈ రోజున, ఈ ఆదివారమున నీకిస్తున్నటువంటి గొప్ప దీవెన ఏంటంటే నిమ్మళత. ఆందోళనొద్దు. ఆందోళనతో నువ్వు కనుక బ్రతికితే నీవు ప్రశాంతంగా ఉండలేవు. అల్లకల్లోలం. తుఫాను వచ్చింది. సముద్రం ఎట్టుందంట? అల్లకల్లోలం. ఎందుకంటే దాంట్లో తిరిగే ఆ సుడిగుండం వల్ల అది అల్లకల్లోలం. ఆ యొక్క తుఫాను ఆ తీరం దాటితే ఆ సముద్రం ఎలా ఉంటుంది? నిమ్మళంగా. దేవుడు నీకు ఆ దీవెన ఇవ్వబోతున్నాడు. ఈ ఆదివారం, ఈ యొక్క క్రిస్మస్లో నీకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి గొప్ప దీవెన ఏంటంటే నిమ్మళత. దావీదు అంటున్నాడు, నేను సముదాయించుకున్నాను. ఏం సముదాయించుకున్నాడు? సముదాయము అంటే కూడుకోవటము, గ్రూప్ అన్నమాట. కాబట్టి ఈ సముదాయము నేను కూర్చుకున్నాను అంటున్నాడు. కూడుకొనుట అనేటువంటి మాట మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటను ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనములో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఈ గ్రూప్ ఎందుకు? ఈ కూడిక ఎందుకు? మనం ఎందుకు ఇక్కడ కూడబడుతున్నాం అని అంటే, ఒక మంచి కార్యం కోసం, మంచి ఆ యొక్క ఆశీర్వాదం కోసం. కొందరంట దీంట్లో కూడుకోవటానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. మనలో ఎంతమంది తొలగిపోయి ఉంటారో, మనలో ఎంతమంది మానుకొని ఉంటారో. మరి మానకొనక మరి కంటిన్యూగా వచ్చేటువంటి వారి కోసం మరి దేవుడు ఇక్కడ రాయించిన మాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఈరోజు ఇదిగో ఈ రోజు నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రాలేదు. ఎందుకు రాలేదు? అడగాలి. ఎందుకు రావటం లేదు? అడగాలి. సమస్య ఉందా? ఇదిగో ప్రార్థన చేద్దాం రా,
అది పెద్ద సమస్య ఏం కాదు, దేవునికి అది పెద్ద విషయమేం కాదు, రమ్మని నువ్వు వారిని ఆహ్వానించాలి. అది గ్యాదరింగ్లో ఉండేటువంటి మొదటి ఆ యొక్క లక్షణం. కాబట్టి నీ సహవాసి, నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి, ఇదిగో ఆ సీటు ఖాళీగా ఉందంటే, ఆ కుర్చీ ఖాళీగా ఉందంటే, నీకు ఆ వ్యక్తి మీద నీకు ఒక ఆలోచన ఉండాలి. నీ పాటికి నువ్వు రావటం కాదు. ఎందుకు రాలేదు ఆ వ్యక్తి? ఆ వ్యక్తిని తర్వాత నువ్వు మాట్లాడు, ఆ సమస్య తీర్చు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. ఈ దినాలు స్పీడ్గా ఉన్నాయి. అపవాది స్పీడ్గా ఉన్నాడు, సువార్త కూడా స్పీడ్గా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో ఈ సమయము, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు, ఇగో ఇది చేద్దాం, ఈ మంచి పని చేద్దాం, ఈ మేలు చేద్దాం, ఇటువంటి కార్యాలు చేద్దామని ఈ గ్రూప్లో మాట్లాడుకోవాలి. కాబట్టి గ్యాదరింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సహవాసమునకు మనల్ని ఎవరు పిలిచారు? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆ సహవాసానికి పేరు పెట్టి మనల్ని పిలిచాడు. పౌలు అంటాడు కొరింథీ. కాబట్టి ఈ సహవాసమునకు నువ్వు ఎవరి తరపున, ఎవరి నామమును బట్టి వచ్చామంటే యేసయ్య నామములో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సహవాసములో ఒక మేలుని మనము మరి పురికొల్పాలి. ఇతరులకు ఏం చేద్దాం, ఇతరులకు ఏం మేలు చేద్దాం అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి మరి ఈ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఒక తల్లి దగ్గర చిన్న పిల్లవాడు, చంటి పిల్లవాడు ఏ రీతిగా అయితే పాలు మరిచిన వాడు ఉన్నాడో, నేను ఆ తల్లి మీద ఆధారపడకుండా, ఆ తల్లికి కష్టం తెప్పకుండా, ఆ తల్లి ఒడిలో నేను ఏ రీతిగా అయితే సేద తీరుతున్నానో, అదే విధంగా నేను దేవుని యొక్క ఒడిలో తను తాను చిన్నవాడిగా లెక్కేసుకుంటున్నాడు దావీదు. కృష్ణను పిల్లగా హెచ్చించుకోవట్లేదు. ఇక్కడ నేను అనేటువంటిది ఎప్పుడు ఆయన చేయట్లేదు. చిన్న పిల్లవాడిగా ఆయన భావిస్తూ ఉన్నటువంటి పౌలు అంటే చిన్నవాడు. ఆయన ఏమంటాడంటే, అపోస్తలులందరిలో కల్లా నేను చిన్నవాడిని. పౌలు యొక్క ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర ప్రావీణుడు, ప్రొఫెసర్. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు. ఒక పెద్ద యూనివర్సిటీలో, వేదాంత యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్. అంత గొప్పవాడు. కళ్ళు మూసుకొని ధర్మశాస్త్రం చెప్తాడు ఆయన. అంత ప్రావీణ్యత కలిగిన వాడు. మిగతా శిష్యులు కూడా వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళుగా, పేతురుకి చదువు లేదు, మరి మిగిలిన వాళ్ళకి చదువు లేదు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, వాళ్ళందరికంటే నేను చిన్నవాడిని. ఇక్కడ దావీదు నేర్పిస్తున్నాడు మనకి. కాబట్టి ఆయన అంటాడు, చిన్న పిల్లవాడిగా నేను. మూడవ చరణములో, చివరి చరణములో ఆశ మరి ఎటువంటి ఆశ అనేది ఇక్కడ ఆయన చెప్తున్నాడు. చూడండి, చదువుతారా? ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఒకప్పుడు నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావో? నువ్వు ఐగుప్తు మీద ఆశ పెట్టుకున్నావేమో, లోకం మీద ఆశ పెట్టుకున్నావేమో. ఇప్పుడు యెహోవా మీద ఆశ పెట్టుకో అంటే 78వ కీర్తనలో ఒక మాట మనం చూస్తే చూడండి. 78వ కీర్తన ముగిస్తాను. 78, 61. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. ఒకప్పుడు తనకు బలముగా ఉన్నటువంటి తన జనాంగం అంటే సంఘం, అంటే విశ్వాసి, రక్షణ పొందిన నిన్ను ఆయన బలముగా భావిస్తున్నాడు. అర్థమైందా? ఒక్కొక్క వ్యక్తి రక్షణ పొందే కొలది నువ్వు ఆ వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తిని బట్టి దేవుని బలము ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతలను చూసుకొని ఆయన అతిశయపట్లేదు. రక్షింపబడిన నిన్ను నన్ను దేవుడు చూసి
నా బలము. ఆ బలము తగ్గిపోతే, ఆ బలము క్షీణించిపోతే, ఆ బలము నశించిపోతే, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని తన బలమును ఏం చేశాడు? జైలుకి పంపించి శిక్షకు పంపించాడంట. ఎందుకు? కారణం ఏంటి? వీళ్ళలో తప్పు ఉంది, వీళ్ళలో బలహీనతలు ఉన్నాయి, వీళ్ళు బలంగా లేరు, ప్రార్థన లేదు, వీళ్ళలో వాక్యము లేదు, వీళ్ళు వాక్యానుసారమైన జీవితం వీళ్ళలో లేదు. విగ్రహాలకు తమ అర్పణలు అర్పిస్తున్నారు, విగ్రహాల వైపు చూస్తూ ఉన్నారు. తద్వారా దేవుడు ఏం చేశాడంటే ఈ ఈ యొక్క బలహీనతను బట్టి వీళ్ళను చెరకు పంపించాడు, ఆ బబులోను దేశాన్ని. ఆయన తర్వాత ఏమంటారంటే తన భూషణమైనటువంటి దానిని విరోధుల చేతి, భూషణం అంటే కిరీటం, ఈ కిరీటాన్ని ఎవరికి అప్పగించాడు? విరోధులకి అప్పగించాడు. జాగ్రత్త, నీ మీద ఒక కిరీటం ఉంది. ఆ కిరీటం పేరేందో తెలుసా? జీవ కిరీటం. జీవ కిరీటము నీ మీద నుంచి తీసేసి ఎవరికి ఇస్తాడు? శత్రువులకైనా ఇస్తాడు, కానీ నిన్ను జాగ్రత్త గమనించు. పోగొట్టుకుంటే అవమానమే. రాజుకు కిరీటం లేకపోతే అవమానం. మనం రాజులము, మనం యాజకులము, దేవుడు పేరు పెట్టాడు. కాబట్టి రాజులుగా ఉన్నటువంటి మనం, రాజు కుమారులుగా, రాజు బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుడిచ్చిన వారసత్వము, ఆ యొక్క కిరీటాన్ని, రాజరగు కిరీటాన్ని, ఆ జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటే ఏమి నీకు మరి ఎంత అవమానము ఆలోచన చేశారా? ఈ జీవ కిరీటం ఎవరికి ఇస్తారు? దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? జయించిన వారి, ఓడిపోయిన వాళ్ళకి కాదు. ఎవరికంట? ఓడిపోయిన వాళ్ళకి ఎవరు కిరీటాలు, బహుమానాలు? జయించిన వానికి నిత్యము నువ్వు విశ్వాసిగా ఎదుగుతున్నప్పుడు, రక్షణలో, నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ జయ జీవితాన్ని బట్టి నీకు బహుమానం. పరలోకంలో కోట్ల మంది ముందు నిన్ను పిలిచి నీకు ఆ కిరీటాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు, కరతాళ ధ్వనులతో దేవుణ్ణి ఆ జనులు మహిమపరుస్తున్నప్పుడు నీకొచ్చే సంతోషం, దేవుడు నిన్ను బట్టి ఆనందించే విధానం ఎట్టుంటుందో ఆలోచన చేయండి. ఒకసారి పరలోకంలో కోట్ల మంది జనం ఉంటారు, ఆ జనం ముందు నేను పిలిచాడు అనుకోండి, పేరు ఆ పేరును బట్టి నువ్వు వస్తుంటే, ఆయన పక్కన నిలబడితే ఆ జీవ కిరీటం ఇదిగో, నువ్వు జయించిన జీవితం ఇదిగో అని ఆ సాక్ష్యపు ఆ యొక్క విషయాన్ని ఆ అందరి ముందు ప్రదర్శిస్తే, దేవుడు ఒక సినిమా లాగా వేస్తే, వీడియో ఒకటి వేస్తే నీ జయ జీవితాన్ని బట్టి ఆ విశ్వాసులు ఎంతగా దేవుని మహింపరుస్తాడో ఆలోచించే. వీళ్ళరా, ఇది నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకే దావీదు అంటున్నాడు, ఏ ఆశలతో అయితే నువ్వు ఉన్నావు, ఆ ఆశలు లోకపు ఆశలు కాదు, దేవుని మీద ఆశ కనుక నువ్వు పెట్టుకుంటే, దేవుడు అంటున్నాడు నీ ఆశను నేను తృప్తిపరుస్తాను. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఇదిగో దావీదుకి ఇచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని నాకు కూడా కావాలి అయ్యా. అహంకారిగా నేను బ్రతకూడదు, నా కన్నులు ఒక్కసారి నువ్వు ముట్టయ్యా. ఆ కన్నులు గుడ్డివాడిని యేసయ్య ముట్టినప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీకేం కనపడుతున్నాయి అని అంటే, ఆయన అంటాడు, నాకు చెట్లు చేమలు కనపడుతున్నాయి, లోకం కనపడుతుంది, ఇది కాదు నాకు కావాల్సి. నా కన్నులు తెరవబడినప్పుడు యేసును చూడాలా, నా కన్నులు విశ్వాసపు కర్త అయిన యేసు వైపు చూడాలి. ఒక నిర్ణయం తీసుకో, ఒట్టిగా పోవద్దు. ఈ క్రిస్మస్ నీకు చాలా దీవెనలు ఉన్నాయి. దావీదు పొందినటువంటి ఆనందం, దావీదు పొందినటువంటి ఆ యొక్క గొప్ప దీవెనలు, ఆత్మీయ జీవితము, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదుకి ఆశ ఉంది. నీ ఆశ ఏంటి? పరలోకం కదా మన ఆశ. మన టార్గెట్ ఏంటి? మన గమ్యం ఏంటి? పరలోకంలో నేను ఉండాలి, పరలోకంలో నిన్ను చూడాలి, నీ ముఖ దర్శనము నేను చేయాలి. నిర్ణయం తీసుకో, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, ఆయన ఇస్తాడు. దేవుణ్ణి అడుగు, ప్రియుడు అయిన తండ్రి, దేవానికి స్తోత్రాలు. ఈ కృపా ప్రేమను బట్టి
దివ్యమైన వర్తమానం, ఓ గొప్ప ప్రయాణము యెరూషలేము వైపు వెళుతూ ఉన్నటువంటి ప్రయాణాన్ని ఇదిగో మాకు నువ్వు చూపించావు. ఒక్క నిర్ణయం, ఒక్క అడుగు గొప్ప ప్రయాణానికి తండ్రి నాంది పలికినట్లు ఈ వర్తమానము ద్వారా బిడ్డలు దీవెనలు పొందే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికి వందనాలు.